గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారు. కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు, మద్దతు ఇస్తున్నట్టుగా ఆయా ఈసీ చర్యలు కనిపిస్తున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎలా చూస్తారు మేడం? వై నాట్ 175 అనే వ్యక్తులు ఈరోజు మేము ఓడిపోతున్నాం, కానీ దేనివల్ల? ఎలక్షన్ కమిషనర్ ని మార్చడం వల్ల. ఎలక్షన్ కమిషనర్ మా చెక్కు చెదలో పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అనే వాళ్ళని ఐపీఎస్ ని మార్చడం వల్ల, లేకపోతే గెలిచుండే వాళ్ళం. దొంగతనంగా గెలిచేస్తారు, కుట్రకోణంగా గెలిచేస్తారు, లేకపోతే మేము గెలిచుండే వాళ్ళం అని చెప్పుకోవడం కోసం ఒక రీజన్ దొరికిందండి. లేకపోతే ఊరికి ఏదో చెప్పాలి కదా, గెలిచుండే వాళ్ళం, కుట్రకోణంతో గెలిచారు, ఇది గెలిపే కాదు అంటూ రేపు స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. ఓడిపోయిన కేసీఆర్ గవర్నమెంట్ మేము అన్ని పథకాలు ఇచ్చాం, ఇన్ని చెంచాగిరీలు చేసామంటే ఏమైంది సార్? సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ మనిషి, అందుకనే మేము ఓడిపోతున్నాం అంటున్న వ్యక్తి మాటలు చూస్తున్నాం. అదే రకంగా లండన్ టూర్ వెళ్ళిపోయేటటువంటి అభ్యర్థి, ఏదైతే పులివెందుల అభ్యర్థి, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ అని చెప్పాలండి, ఇక మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఐపాక్ సర్వే చెప్తుంది మళ్ళీ మనదే గెలుపు, 151 మించి అంటే అదేంటిది, వై నాట్ 175 మించి 151 దాటితే అన్నారు, అంటే 152 వస్తుందా, 153 వచ్చింది, అదే 175 అన్నారుగా. మరి ఇప్పుడు ఎట్లా తగ్గారు? మనకి తగ్గాల్సి వచ్చిందా? తగ్గుతామని భయం వేసిందా? లేదా? ఈ రోజు అమరావతి భూములకి రెక్కలు వచ్చింది, వైజాగ్ భూములకి రక్షణ వచ్చిందండి. లేకపోతే వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, క్లీన్ స్వీప్ అని ఎందుకు చెప్తున్నారంటే, వైజాగ్ రియల్ ఎస్టేట్ అక్కడ భూములు ఇక్కడవి అన్ని కొని పడేశారండి. ఈ రోజు అవి ఏం చేసుకోవాలో అర్థం కాదు. అక్కడేం లేదు కదా, అక్కడేం లేదు, అమరావతి కదా. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ ఏరియా, అక్కడ ఒక పెద్ద సునామీ లాంటిది వస్తే అక్కడే బస్సులో ఉండి అక్కడ పారిశుద్ధ్యాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి, ఉద్దానం సమస్యల్ని అర్థం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వైజాగ్ ఎప్పుడు అనుసంధానంగా ఉండేటటువంటి పారిశ్రామికంగా డెవలప్డ్, అదే రకంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అక్కడ చాలా మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు కదా, అది డెవలప్డ్, ఇండస్ట్రియల్ గా, సాఫ్ట్వేర్ పరంగా, పర్యాటకంగా అంతా డెవలప్డ్ ఏరియాస్. వీళ్ళు వచ్చి ఉద్ధరిస్తారట. ఏం ఉద్ధరించారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, ఏమైనా కట్టాడా? లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. వెళ్ళిన చోటల్లో ముందు ఇల్లు పెడతాడు, తర్వాత ఆయన పాదం పెడతాడు. ఇల్లు పెట్టి ఏం చెప్తాడు, ఇదిగిదిగుదుకో నేను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నా, అవతలోడు లింగం నేను రమేష్ అద్దెంట్లో ఉంటున్నా, నేను సొంత ఇల్లు కట్టుకున్నా, ఇదే తాడేపల్లి, ఇదిగిదిగో అమరావతి ఇంకా గొప్ప కడతానని పెచ్చ మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు ఆ పెచ్చ మాటలు వినలేకపోతున్నాం, వినరు కూడా. కులకరాయి గాయం జరిగింది, తలకాయ పగిలిపోయింది, కిందకు తగులుంటే ప్రాణం పోయింది, పైకి తగులుంటే అన్ని పోయేది అని ఏదో పిచ్చ మాటలు చెప్తుంటే అవి కూడా ఎవరే ఉంటారు. నానా పులి కథ అయిపోయిందండి. సో ఈ రోజు ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ చేత సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరి కింద చెంచాగిరి చేశారు, ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నారు, ఎవరి కనుసన్నల్లో ఇప్పుడు వరకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, వీరే కాదండి, ఇంకొక 80 మంది మీద వేటు పడబోతుంది. వాళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ చేత సస్పెండ్ అవ్వబోతున్నారు. ఇక పర్సనల్ నోటీస్ సర్వ్ చేయించుకుంటున్నారంటే దాని ఉద్దేశం ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్, పొద్దుగూకులు కోర్టు చుట్లు తిరగాల్సిందే. ఆధారాలతో నిరూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, వాళ్ళ కలెక్టర్ చేసిన విధ్వంసాలు. ముఖ్యంగా పల్నాడు ఎస్పీ, పల్నాడులో బాంబులు చుట్టుకోవడం, రాళ్లు దూకోవడం, ఎంపీ కారు మీద ఇంతలో రాయి వేసారండి. అంతలో రాయి ఇసిరేసినోడు అక్కడక్కడే ఉంటాడుగా, ఎందుకు పట్టుకోలేకపోయారు? పరిగెత్తి పారిపోయాడా? మాయా మచ్చింద్రలాగా మాయమైపోతున్నాడా? ఏం చేస్తున్నారు వ్యవస్థ? పల్నాడులో ఇది కొత్త. కోడెల సుప్రసాద్ గారిని కొట్టి ఎంటబడి రాళ్లేసి రక్తం చిందించిన పల్నాడు గడ్డ కదా, ఇదా ప్రోటోకాల్ పెంచరా మీరు? రజనీ గారు, ఈ దాడులు జరుగుతున్నది, ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ఈసీ ఏదైతే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయో అవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్పారో, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మరోవైపు పెద్దారెడ్డి ఇంటి దగ్గర కెమెరాలు పగలగొట్టిన విషయం కూడా ఆయన ప్రస్తావించారు రజనీ గారు. సో అంటే ఆ కెమెరాలు పగలగొట్టాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? అంటే కూటమి నాయకుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని అర్థమవుతుంది కదా. ఇలా మాట్లాడుతున్నారు సజ్జల. ఎలా చూస్తారు మేడం? సార్, పెద్దారెడ్డి ఇంటి కెమెరాలు పగలగొట్టినోడు పెద్దారెడ్డి గారి ఇంటి కెమెరాలో కొంత బంధించబడి ఉంటాడు. ఎవరో కనుక్కోమనండి, వాళ్ళతోనే పగలగొట్టించుకుంటారు కెమెరాలు. ఇది ఎందుకని చెప్తున్నానంటేనండి, పులివర్తి నాని గారు చూసారు కదా మీరు, తిరుపతిలో ఎంత దారుణంగా, పద్మావతి మహిళా యూనివర్సిటీ అంటే నేను అక్కడే లా డిగ్రీ చేసినానండి, నాకు ఎంతో ఒక దేవాలయంతో సమానమైన యూనివర్సిటీ.
అట్లాంటిది స్ట్రాంగ్ రూమ్‌లో మందు బాటిల్స్ తీసుకొని, లేకపోతే ఈరోజు గండ్రగొడ్డళ్ళు తీసుకొని, కొడవళ్ళు తీసుకొని, గులకరాళ్ళు వాళ్ళు వాడితే గులకరాళ్ళు వాడతారు. మన మీద వాడితే పెద్ద పెద్ద బండరాళ్ళు వాడతారు కదా! ఇన్ని ఐటెమ్స్ యూనివర్సిటీ లోపలికెలా ఎళ్ళినియి? ఒక సంబంధం లేని మగవాడు పోయినప్పుడే 100 చెకింగ్‌లు చేసే యూనివర్సిటీ వాళ్ళు, ఈరోజు ఇతనికెలా పర్మిషన్ ఇచ్చారు? ఏం జరుగుతుందక్కడ? స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది కదా! అదెందుకు ఫెయిల్యూర్ అయిపోయింది? ఆడపిల్లలు ఎంత భయపడిపోతారండి అలాంటి ఇన్సిడెంట్ జరిగితే. ఎక్కడో తల్లిదండ్రులు హాస్టల్‌లో ఓకే. పెట్టినటువంటి పిల్లల గురించి మీరొచ్చేసేయండి, ఇంకా ఉండకండి, వ్యవస్థ మీద మనకు నమ్మకం యెస్. లేదంటూ ఎంతమంది పిల్లలు వలస వెళ్ళి వాళ్ళ ఊర్లకెళ్ళిపోయారో తెలుసా అండి? ఈ కౌంటింగ్ అయ్యే వరకు యూనివర్సిటీలో ఉండకండి, ఆడపిల్లల హాస్టల్‌లో సెక్యూర్ లేదు. అరే! 3 అంచెల వ్యవస్థ స్ట్రాంగ్ రూమ్ దాకొచ్చినోడు అడ్డు వచ్చిన ఆడపిల్లల్ని ఏదో 4 బాంబులేస్తే స్ట్రాంగ్ రూమ్ హ్మ్. విధ్వంసం అయిపోతే ఓటింగ్ ఉండదు కదండీ! కౌంటింగ్ ఉండదు కదా! ఓకే. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీరప్పన్ వారసుడు. అంటే అక్కడికి సంబంధించి కొల్లం గంగిరెడ్డి, రెడ్ శాండిల్ స్మగ్లర్. ఆయన 2019 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి బెయిల్. కొల్లం గంగిరెడ్డి 26 కేసుల్లో బెయిల్ హ్మ్. వచ్చేసింది. 27 కేసులుంటాయి. బయటకొచ్చేసాడు. వైసీపీ కండువా కప్పుకున్నాడు. యెస్. ప్రచారం చేస్తున్నాడు. పబ్లిసిటీ చేస్తున్నాడు. ఓకే. టీడీపీ వాళ్ళని భయపెడుతున్నాడు. ప్రలోభపెడుతున్నాడు. వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడేంటండి 'పుష్ప 1, పుష్ప 2' సినిమాలో చూస్తున్నాం గానీ ఒక్క వీరప్పన్ లేడు. ఎందుకంటే వైట్ కలర్ యూనిఫార్మ్ చేసుకొని వీళ్ళే స్మగ్లింగ్ చేసేస్తున్నారు. వీళ్ళే పొలాల అవతల గంజాయి పండించేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు? ఈ వర్తి నాని. ఈ నానికి అన్ని తెలుసు. మరెందుకు నోరు విప్పల్లా? అరెరే! ప్రభుత్వం వాళ్ళదుంది. ప్రభుత్వం మారనేయండి. వీళ్ళ పని చెప్తామని యెస్. చాలా విషయాలు కడుపులో ఓకే. పెట్టుకున్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతే ఎంతో మంది ఓడిపోతారండి. తప్పేముంది దాంట్లో? లోకేష్ గారు ఓకే. ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓడిపోతే 100% చెరసాలలో ఉండిపోతాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అంటే చిన్న విషయం కాదండి. గంజాయి పంటకి కారణం అంటే చిన్న విషయం కాదండి. ఇంకా ఎక్కడెక్కడ దొంగ ఓట్లను తీసుకురావడంలో కీలక పాత్ర. గతంలో కూడా అండి మళ్ళీ రీపోలింగ్ పెట్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అదే రకంగా స్ట్రాంగ్ రూమ్ విధ్వంసం చేసేస్తే, బాంబులు పెట్టి పేల్చి అవతల పడేస్తే హ్మ్. పగిలిపోవా? ప్రాణాలే పోతున్నప్పుడు ఈవీఎం మిషన్‌లో లెక్కండి పగలగొట్టేస్తాడు కదా! మళ్ళీ ఎలక్షన్ పెట్టించాలంటాడు. జనాల్ని భయభ్రాంతులకు చేస్తానంట. ఈ ఓకే. అరాచకం. నిన్నటి రోజు కూడా యూనివర్సిటీ లోపలికొచ్చినప్పుడు ఏ కెమెరాలో పడిందా పులివర్తి నానిని వెంబడించిన ఇన్సిడెంట్ అంటే లేదండి. వాళ్ళ హ్మ్. కారుకి కెమెరాలు ఓకే. కట్టుకొని లోపలికొచ్చారు. హ్మ్. అంటే అక్కడున్న ఏ కెమెరాలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ కెమెరాలను వాళ్ళే యెస్. పగలగొట్టుకుంటారు. ఇందాక నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఓకే. పెద్దారెడ్డి దగ్గర కెమెరాలు పగలగొట్టి ఎవడు పగలగొట్టడండి. వాళ్ళ కెమెరాలు వాళ్ళే పగలగొట్టుకుంటారు. వాళ్ళ కార్‌లు వాళ్ళే విధ్వంసం చేసుకుంటారు. అరే! మా కార్‌ని పగలగొడతారా అని మళ్ళీ వాళ్ళే వచ్చి అవతలోళ్ళ కార్‌లను పగలగొడతారు. అవతలోళ్ళ ఒళ్ళు పగలగొడతారు. ఈ ఒళ్ళు, కాళ్ళు పగలగొట్టే వాళ్ళకి ఒక్క ఓటే హ్మ్. సమాధానం అండి. మేడం ఇక్కడ పోలింగ్ జరుగుతున్న రోజు దాడులు జరుగుతూ ఉంటాయి. పోలింగ్ జరిగే సందర్భంగా ఇప్పుడు ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇది సహజంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈవీఎంలు స్ట్రాంగ్‌లో భద్రపరిచిన తర్వాత కూడా ఈ దాడులు జరగటం, ఇంత హింసాత్మక ఘటనలు జరగటం, ఇంత విధ్వంసం జరగటం ఎలా అర్థం చేసుకోవాలి మేడం? గతంలో కూడా మనం చాలా చిన్నప్పట్లో ఇంకుతో ఓటు వేసేది ఉన్నప్పుడు అప్పుడు బ్యాలెట్ పేపర్‌లో వాటర్ పోసేసేవారట. బ్యాలెట్ పేపర్‌లని షిఫ్ట్ చేసేవారట. వీటన్నిటికంటే మించి నిన్నటి రోజు హ్మ్. ఈవీఎం మిషన్‌ల మీద బాంబులు వేసేస్తారేమో, మొత్తం యెస్. పగిలిపోతాయేమో, మళ్ళీ ఎలక్షన్ పెడతారేమో. ఇటువంటి పరిస్థితుల్లో మీరంటున్నట్టుగా ఎలక్షన్ టైమ్‌లో భయపడట్లేదండి. అందరూ ధైర్యంగా ముందుకొచ్చేసారు. ఓట్లేసేస్తున్నారు. ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నారు. ఓకే. చేద్దామని అనుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషనరు మారిపోయాడు. వీళ్ళ చెంచాగిరీలు ఉండే కలెక్టర్లందరూ మారిపోయారు. వీళ్ళు చెక్కు చేతుల్లో పనిచేసి ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్‌లు అయిపోయారు, సస్పెండ్‌లు అయిపోయారు. ఇంకేం చేయాలో అర్థం గాక ఆఖరి అస్త్రం ఈవీఎం మిషన్‌లు బద్దలు కొట్టాడు. ఎంతకి తెగించారండి. ఈరోజు ఒక అభ్యర్థిని చంపేస్తారా అండి? ఆ భార్య ఎంత గట్టిగా మాట్లాడుతుంది. కొడుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రాణాలకు తెగించి సెక్యూరిటీ అతను ఎలా కాపాడారండి? ఈరోజు ఏంటి సార్ ఇది? 3 అంచెల భద్రతా వ్యవస్థని హ్మ్. విస్మరిస్తున్నారా అంటూ ఒక యెస్. జర్నలిస్టు ఒక ఎస్పీని అడిగితే మేము ఎంక్వైరీ చేస్తున్నామండి. యూనివర్సిటీలోకి మందు బాటిల్స్ వెళ్ళడం ఏంటి? ఆ! ఈరోజు గండ్రగొడ్డలు లోపలికి వెళ్ళడం ఏంటి? చెకింగ్ చేయట్లేదా? లోపల స్ట్రాంగ్ రూమ్స్ లేవా? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధి విధానాలు పోలీసు వారు? అక్కడక్కడ కొంత చెంచాగిరి పోలీసు వాళ్ళైతే ఉన్నారండి. రాష్ట్రంలో చాలా వరకు పోలీసులు మారిపోయారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు. గేనెస్ట్ ఆయన్ని ఆపుతుంది సీబీఐ వాళ్ళు కాదండి. సీబీఐ సైతం పర్మిషన్ ఇచ్చేసింది పాపం లండన్ టూర్ వెళ్తున్నాడు. పిల్లల్ని చూసుకోవడానికన్నారు. ఆ పిల్లలే వచ్చి దగ్గరుండి 2 ఓట్లైనా తగ్గినా తగ్గినట్టే మా నాన్నగారికంటూ పాపం దగ్గరుండి ఓటేశారు. మరి వాళ్ళని తీసుకొని లండన్ ఎందుకెళ్తున్నారు? అమెరికాకి ఎందుకెళ్ళట్లేదు? స్విట్జర్లాండ్‌కి ఎందుకెళ్ళట్లేదు? కెనడాకి ఎందుకెళ్ళట్లేదంటే లండన్ నుంచి ఒక ప్రత్యేక దీవికి వెళ్ళే రూట్ మ్యాప్ చూసుకున్నారు.
గతంలో అదే ప్రత్యేక దీవికి వెళ్ళి బ్యాంకర్ లో డిపాజిట్ చేశారు. ఆ దీవిలోకి రావాలంటే కొంత అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఉంటుంది. ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేసేస్తే ఆటోమేటిక్ గా దాని తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ ని కాపాడడం కోసం మళ్ళీ మేమే గెలుస్తున్నాం, ఈవీఎం లో సర్వే చెప్తున్నారా లేకపోతే ఐపాక్ సర్వే చెప్తున్నారా అని కొంతమంది కూర్చోబెట్టారు. ఎందుకంటే జగన్ గారు లండన్ వెళ్లి వెనక్కి వచ్చే లోపల ఈ రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఎక్కడికక్కడ అమ్మేసుకోవాలి. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం ఉంటుందండి. అరే నీ పులివెందులో నువ్వు గెలుస్తావో లేదో పిఠాపురంలో వచ్చి ప్రచారం చేసుకుంటున్నావు, ఆయన్ని అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేస్తాను, నీకు కుట్రకోణంతో ఉన్నావు. ఏ అభ్యర్థి అయినా సొంత ఊర్లో ప్రజాస్వామ్యంలో చేసుకుంటారు. అప్పుడే డిప్యూటీ సీఎం అంట, వంగా గీత గారిని డిప్యూటీ సీఎం అన్నారు. ఇన్ని సంవత్సరాలు చిత్తశుద్ధిగా పనిచేస్తున్న వాళ్ళకి మీకు వ్యవసాయ శాఖ ఇస్తా, మీకు పారిశ్రామిక శాఖ ఇస్తా, మీకు ఆరోగ్య శాఖ, మీకు విద్యాశాఖని ఎవరికి అనౌన్స్ చేయలే అంటే ఎరేస్తున్నారు. అంటే ప్రజలకి ఓట్లకి డబ్బులు ఎరేసారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు. ఆఖరికి వంగా గీత గారిని నిండు సభలో అదేదో ద్రౌపది వస్త్రాభరణ లాగా నిండు సభలో ఆమెను ఏడిపించి ఇదిగో ఇటువైపు తిరిగాడు, ఇలా చూడు ఇటువైపు తిరిగాడు, అదిగో అడుదొక్కో కనపడాలి అంటూ అవతల వ్యక్తి చిరుమందహాసంతో ఆమెను ఏడిపిస్తున్నారండి. ఇదెక్కడ కర్మ మాకు అర్థం కాల. ఆఖరికి డిప్యూటీ సీఎం అన్నారు, ఆమెను ఏడిపించారు, ఓట్లకి డబ్బులు ఇచ్చారు, భయపెట్టారు. ఆయనే వచ్చి ఈ రోజు పిఠాపురంలో ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రత్యర్థి గెలవబోతున్నాడు, ప్రత్యర్థిని ఎదుర్కోవడం కష్టం అవుతుందనే కదా ఈ రోజు భూమి నుంచి గుబికి దిగి వచ్చినట్టుగా పులివెందుల నుంచి పిఠాపురానికి దిగి వచ్చిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మీరు మీ ఏరియాలో ఏమవుతుందో మాకు తెలియదు కానీ పిఠాపురంలో మీరు ఎప్పుడు అంటారు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని. దత్తపుత్రుడు కాదండి, దత్తాత్రేయ పుత్రుడుగా పిఠాపురంలో భారీ మెజారిటీ రాబోతుంది. ఏదైతే జనసేన జెండా ఎగరబోతుంది, దీనికి బలమైన కారణంగా వర్మ గారు దగ్గరుండి పనిచేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తుందనేది ఇది సత్యం అండి. థ్యాంక్ యూ రజని గారు.